వై జావా అంటే ఇక్కడ ఉన్న అన్ని పాయింట్స్ వదిలేయండి. ఫస్ట్ థింగ్ ఈస్ జావా ఈస్ ఆక్యుపైడ్ ఇన్ ద మార్కెట్ అండి. ఇండస్ట్రీలో జావా అనేది ఆక్యుపై అయిపోయింది. ఎంత దారుణంగా ఆక్యుపై అయిపోయి ఉందంటే 10 ప్రాజెక్ట్స్ తీసుకుంటే 6 ప్రాజెక్ట్స్ అట్లీస్ట్ జావా బ్యాక్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెబ్ అప్లికేషన్స్ 10 తీసుకుంటే అట్లీస్ట్ 6 వెబ్ అప్లికేషన్స్ జావా మీద బిల్డ్ అయి ఉంటాయి. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సార్, మిగతావన్నీ అంటే అవన్నీ కలిపి ఒక 4 ప్రాజెక్ట్స్ ఉంటాయేమో. మిగతా అన్ని ప్రాజెక్ట్స్ యూ విల్ సీ డెఫినెట్లీ ఆన్ జావా. సార్ ఎందుకు సార్ ఇంతలాగంటే జావా హ్యాస్ ఎ వైడ్ కమ్యూనిటీ అండి. జావా ఇప్పుడు వచ్చిందో తెలుసా మీ అందరికి అసలు? వెన్ జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ జావా, ఎస్ ఇయర్, ఓ చాలా మందికి తెలుసు, గ్రేట్, దట్స్ గ్రేట్, వెరీ గుడ్. ఓకే, 1995 అండి ఎగ్జాక్ట్లీ. జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్యాక్ ఇన్ 1995. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పుట్టి కూడా ఉండరు, అవును కదా? ఎవరు పుట్టలేదు కూడా అప్పటికి. మీరు ఎవరు పుట్టక ముందు జావా ఇంట్రడ్యూస్ అయింది. సో వాట్ ఈస్ ద ఇయర్ నౌ? కరెంట్ ఇయర్ వీఆర్ అట్ 2025. అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయిందండి? 30 ఇయర్స్ అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ జావా, అవునా? 30 ఇయర్స్ నుంచి జావా ఇండస్ట్రీలో ఉండి ఈ రోజుకి కూడా జావా ఇస్ ద మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజెస్ లో పోల్చుకుంటే జావా ఇస్ ద మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్. ఇంత మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ ఇంతలా ఇండస్ట్రీలో ఉండడానికి కారణం అంటే దీని వెనకాల చాలా అడ్వాంటేజ్ ఉండాలి కదా, అవునా? 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఇంత దారుణంగా ఇన్ని ఉండంగా ఇంకా జావానే వాడుతున్నారు అంటే దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉండాలి కదా. ఉన్నాయి కాబట్టే కదా వాడుతున్నాం. మనం ఊరికే వాడతామా? మన అడ్వాంటేజ్ లేకుండా మనం ఏదో పని చేస్తాం? అసలు మనకు ఉపయోగం లేని పని ఇప్పుడు ఏం చేస్తామా? మనకు రూపాయి రాకుండా ఏ పని చేయం మనం, అవునా? సో డెఫినెట్లీ జావాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి.